ఆడపిల్ల అరటి చెట్టు ఇట్టే పెరుగుతాయి అంటూ అలా అలా ఆడుతూ పాడుతూ అమ్మగారి మనసు నొప్పిస్తూ ఒప్పిస్తూ కరుణ హై స్కూలు దాటేసింది. వయసుతో పాటు కరుణలో ఎంతో అందం వచ్చింది. సూటిగా ఉండే ముక్కు కొసన చిన్న పుట్టుమచ్చ, తీరైన కన్నులు తెలివితేటలనే కాదు పట్టుదల పెంకితనం చూపిస్తున్నాయి. నల్లగా నాగుపాములా వేలాడే వాలుజడ, ఎంత అణిచినా అణిగిపోని ముంగురులు. కరుణని చూడగానే మళ్ళీ చూడాలనిపిస్తోంది. ఎప్పుడైనా ఆదివారం పూట కూర్చోబెట్టుకుని తల దువ్వుతూ పెంకితనంలో కూడా అందం ఉంటుందని నిన్ను చూస్తే అనిపిస్తుంది అంటుంటుంది వార్డెన్. వయసుతో పాటు ఆమె పరివారం కూడా పెరిగింది. తనలాంటి దాన్నే ఇంకొక ఆమెని సహాయానికి నియమించారు. కాలంతో పాటు ఈ దిక్కులేని పిల్లల సమస్య పెరుగుతుందే గాని సమసిపోదని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది వార్డెన్. లేకుంటే ఏంటి, అప్పట్లో పట్టుమని 10 మంది పిల్లలుండే ఈ శరణాలయంలో చూడు ఎంతమంది అయ్యారో అంది అసిస్టెంటుతో. ఎందరున్నా మీకు కరుణంటే ప్రత్యేకమైన అభిమానం కదూ అడిగింది అసిస్టెంటు. వార్డెన్కి ఒక్కసారి కళ్ళ ముందు కరుణ తల్లి కదలాడింది. అసిస్టెంటుతో పాటు తోటలో నడుస్తూ పూర్ణన్ గురించి చెప్పింది. ఇప్పుడు చెప్పు, కరుణ మీద నాకంత అభిమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు అవునా? అభిమానం ఉండకపోతే ఆశ్చర్యం. కరుణ మీ పిల్లే అని చెప్పినా తప్పులేదు అంది. అవును, నాకీ జన్మలో కలగని సంతానం కరుణ. పిల్లలు కలగరని నా భర్త నన్ను వదిలేశాడు. కానీ విధి చూడు నన్ను ఎంతమంది పిల్లల మధ్య పడేసిందో అంటూ విషాదంగా నవ్వింది వార్డెన్. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి పని చూసుకో, నాకు ఆఫీస్ రూంలో కొంచెం పనుంది అంటూ తిరిగి ఆఫీసు గదికేసి సాగారు వార్డెన్. ఆదరాబాదరాగా పరిగెడుతూ వార్డెన్ ముందొచ్చి నిలబడింది కరుణ. ఏ అలంకరణలు లేకపోయినా కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది. 16 ఏళ్ల పొడుచులో ఉండవలసిన లావణ్యం స్ఫటికంలా మెరుస్తోంది. అమ్మా అంటూ వార్డెన్ ముందొచ్చి నిలబడింది. ఆ నిలబడ్డం సడన్ బ్రేక్ వేసి ఆపినట్టుంది. ఇంతట్లోనే సుబ్బారావు గారు చంకలో గొడుగుతో ఓ చేత్తో కొడుకు చెయ్యి పట్టి లాగుతూ ఆఫీస్ గదిలోకి తుఫాన్లా వచ్చారు. రండి రండి, ఏంటి ఇవాళ మీరొచ్చారు? వార్డెన్ కుర్చీ చూపిస్తూ అడిగింది. కూర్చోడానికి రాలేదమ్మా, ఈ సంగతి ఏదో తేల్చుకుపోదామని వచ్చాను అంటూ కోపంగా కుర్చీలో కూలబడ్డారు. కొడుకు ఉట్టి బొడుద్దాయి కాబోలు నడుం మీద చెయ్యి పెట్టుకుని వార్డెన్ దగ్గర నిలబడున్న కరుణను చూసి తండ్రి కుర్చీ వెనక్కి నక్కి నిలబడ్డాడు. వస్తున్న నవ్వు పెదవుల వెనక దాచేసుకుంటూ వార్డెన్ కుర్చీ మీద సుతారంగా వంగి విచిత్రం చూసినట్టు చూడసాగింది కరుణ. అసలిక్కడ పిల్లలకేం బుద్ధులు చెప్తున్నారండి? ఎవత్తో దిక్కులేని ముండ దండగ పిండం నా కొడుకు మీద చేయి చేసుకుంటుందా? ఎవత్తండి అది? ఇలా పిలిపించండి, దానితో తేల్చి పారేస్తాను. నన్నేమనుకుంటోంది? చాలా కోపంగా మండిపడ్డారా కాంట్రాక్టర్ గారు. ఏంటి, మీ అబ్బాయిని ఇక్కడ వాళ్ళెవరో కొట్టారా? ఏదో పొరబడుతున్నారు సుబ్బారావు గారు నెమ్మదిగా అంది వార్డెన్. లేదండి, పొరపడ్డమేమిటి? మా వాడి చెంప చూడండి, రెండోదెంత వాచిపోయిందో. నానా, ఇలా ముందుకు రారా. భయం దేనికి? మనం ఇచ్చిన తిండి తింటూ ఇక్కడ వాళ్ళకింత పొగరా? వెనక నుంచి కొడుకుని ముందరికి లాగబోయాడు. కొడుకు వెనక్కి నక్కి వద్దు నాన్న, పోదాం పద అంటున్నాడు. వెళ్ళిపోవడమా? అదేం కుదరదు. ఆ పిల్లదాన్ని ఎవతనో పిలిపించి చెంప వాయించి బుద్ధి చెప్పి మరీ కదలాలి ఇక్కడి నుంచి. రా, ముందుకొచ్చి చెప్పు. వద్దు నాన్న, నాకు భయంగా ఉంది. భయం దేనికి బాబు? ఆ కొట్టిందెవరో గుర్తుపట్టగలవా? వార్డెన్ అడిగారు. ఎందుకు గుర్తుపట్టలేనండి? మెరుపు తీగలా ఉంటుందండి. యమ స్పీడు, యమ చురుకు. పిలిపించండి. కరుణ సుబ్బారావు గారు ముందుకొచ్చి నిలబడింది చేతులు కట్టుకుని. అదిరిపడి చూసి అలాగే ఉండిపోయింది వార్డెన్. అవునండి, ఆ అమ్మాయిని నేనే. ఏం, ఎందుకు కొట్టానో చెప్పలేదా మీ చంటివాడు అడిగింది. కరుణ, నిజంగా నువ్వా వాణ్ణి కొట్టింది? అవునమ్మా, నేనే. వాడు చేసిన పనికి చెంప పగిలింది. వాడు గప్చిప్గా పోయాడని నేను చెప్పలేదు అంది కరుణ. సుబ్బారావు గారు నోరు వెళ్ళబెట్టి కరుణకేసి చూశారు. అవునండి, నేనేనంటుంటే ఇప్పుడేం చేస్తారో చెప్పండి కసిరింది. ఏం చేస్తానా? ఈ సంస్థ ముయించేస్తానే. బికారీ వెధవల కోసం ఇంత డబ్బు దండగ చేస్తున్న వాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. ఆ అంతా మీలాగే బుద్ధిమంతులైతే కష్టం కదండి. అందుకని కొందరు బుద్ధి లేని వాళ్ళంటూ ఉంటారు. అసలు విషయంలోకి రండి సార్. ఇంత సంజయ్షి అడగొచ్చారే, ముందు మీ అబ్బాయి ఏం చేశాడన్న సింపుల్ సత్యం ఎందుకు అడగలేదు? కరుణ, నువ్వుండు. వార్డెన్ మాట్లాడబోయారు. మీరుండమ్మా. ఈయన గారేం ఉట్టినే సప్లై చేస్తున్నారా? మాట ఒప్పుకున్నాక ఏం మహా నిజాయితీగా సరఫరా చేస్తున్నారా? ఆర్డర్ వచ్చేదాకా అందరి కాళ్ళు పట్టి కాంట్రాక్టు సంపాదించారు. ఇప్పుడేమో మనుషులు తినలేని సరుకులు సప్లై చేస్తున్నారు.
ఇదేం మనం మట్టుకు ఎందుకు చెప్పలేం? మీరుండండమ్మా, చెప్పండి ఎందుకు కొట్టాను? నిలదీసింది కరుణ. సుబ్బారావు కొడుకు తండ్రి కుర్చీ వెనక్కి దిగజారిపోయాడు. అయినా ఎవత్తండిది? దీని ధైర్యము మా చంటాడు కనుక నోరు మూసుకుని వచ్చేశాడు. నేనైతేనా? మీసం మీలేశాడు. లేని మీసం తమాషాగా మీలేస్తూ అలాగా అంది కరుణ. ఏం చేసేవారండి? ఆ కొట్టింది నేనైనా ఒప్పుకున్నాను. ఇంకా అనవసరంగా అన్ని మాటలనే ముందు మీ చంటివాణ్ణి ఎందుకు కొట్టిందిరా అని కూడా అడుగుండాల్సింది కదా అంటున్నాను. సుబ్బారావు కాస్త తగ్గాడు. నీకెంత ధైర్యం పిల్ల? వీడు నా కొడుకని తెలియక చేసుకున్నావేమో, అవునా? ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదండి. ఎవరు అలాంటి వెధవ పని చేసినా అంతే జరుగుతుంది. కోపంగా అంది కరుణ. ఏం చేశాడో పో నువ్వు చెప్పు అన్నాడు సుబ్బారావు వెటకారంగా. అమ్మా, వీడు దెబ్బతిని నోరు మూసుకుంటే గొడవే లేకపోను కానీ. చెప్పమ్మా, ఇప్పుడు వాడేం చేశాడో తెలిస్తే కదా నువ్వు చేసిన పని తప్పో రైటో తేలేది అన్నారు వార్డెన్. నిండుగా ఉన్న కుచ్చెళ్ల పరికిని, దాని మీద పల్లెవాటు, పొంగు దోపుంది నడుం దగ్గర. అక్కడ్నుంచే ఉండేలు బద్ద కొమ్ముల, వాటి కొసన నల్లని రబ్బరు కనిపిస్తోంది. ఆయుధం మొల్లో దోపుకునే తిరుగుతోందా ఈ రౌడీ పిల్ల? అంతా పరికించి హేళనగా అడిగారు సుబ్బారావు గారు. అప్రయత్నంగా పైకొంగుతో ఉండేలు బద్దని కప్పేసింది కరుణ. నేను మిగిలిన వాళ్ళు తోటలో కాయలు కోస్తున్నామమ్మా పొద్దుటే. ఈ పెద్ద మనిషి ముద్దుల కొడుకు సరుకులు పట్టించుకొచ్చాడు. వెళుతున్నవాడు సవ్యంగా పోక పోతూ పోతూ నా కొంగు పట్టుకున్నాడు. అంతా గొల్లుమన్నారు. నేను వెనక్కి తిరిగి చెంప మీద ఒక్కటిచ్చాను. తలెత్తకుండా జరిగింది జరిగినట్టు చెప్పింది కరుణ. వార్డెన్ చెంపలు సిగ్గుతో జేవురించాయి. కరుణ, ఏంటో చెప్పడం సిగ్గు లేకుండా? కోపడ్డారు. కూర్చున్న సుబ్బారావు నెమ్మదిగా లేచాడు. కరుణ సుబ్బారావు గారిని చూసి నవ్వుతూ, దెబ్బతింది వాడు. ఏడుస్తూ వాళ్ళ నాన్నకి ఫిర్యాదు చేసి పంచాయతీకి వచ్చింది వాడు. చేసిన వెధవ పని వాడిది. ఇక వాడికి లేని సిగ్గు నాకెందుకమ్మా? నేనొక్క తప్పు కూడా చేయలేదే. పైగా నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేసేశాను కదా అని గోల కూడా చేయకుండా ఊరుకున్నాను అంది కరుణ. కరుణ, ఆడపిల్లవి. ఇలాంటివి పబ్లిక్గా చెప్పడం చెప్పిన వాళ్ళకే చిన్నతనం. నువ్వు ఊరుకో. కసిరి వార్డెన్ లేచింది. సార్, అయిందేదో అయిపోయింది. మీరేం అనుకోకండి. ఇలాంటి పనులు చేయడం తప్పని మీ వాడికి చెప్పండి అన్నారు. ఏంటి? నాకే నీతులు చెప్తున్నారా? ఈ దిక్కులేని పిల్లకేసి చూసేవాడెవడు? అయినా ఇదేం పెద్ద పతివ్రత? మొగరాయుడు నా కొడుకేం మహారాజు. కోరుకుంటే 1,000,000 మంది కొంగులు పట్టి లాగుతాడు. అదే మిస్టర్, అలా ఇష్టపడేవారి కొంగులు లాక్కోమనండి. లేకపోతే ఇలాగే గో పగలగలదు అంది కరుణ. నీ పొగరేంటో నేను చూస్తాను. ఎద్దుల్లా నీలాంటి పిల్లల్ని మేపడానికి కాదు సంస్థలు. ఈరోజే పిటిషన్ పడేస్తాను. లేచి గొడుగు అందుకున్నారు సుబ్బారావు గారు. మీ పిటిషన్కి బదులుగా మేము వేస్తాం సార్. మీరు సప్లై చేస్తున్న రాళ్ల బియ్యం, ముక్కిపోయిన పప్పుల గురించి కొడుక్కి బుద్ధి చెప్పలేడు సరికాని శరణాలయం ముయించేస్తాడట. సుబ్బారావు ఇంకా నిలబడలేదు. కొడుకుని లాక్కుంటూ గబగబా ఆఫీసు గదిలోంచి బయటికి నడిచాడు. వెళ్ళిపోతున్న సుబ్బారావు గారికేసి నిస్సహాయంగా చూస్తూ కుర్చీలో కూలబడ్డారు వార్డెన్. కరుణ ఆమె కేసి చూస్తూ నిలబడింది. కరుణ, నువ్విలా అన్నింటికీ తాగాదాలు తెస్తే ఎలా చెప్పు? నువ్వు తెచ్చే తగవులు నన్నెంత ఇరుకుని పెడుతున్నాయో చూస్తున్నావా కరుణ? అమ్మా, వాడలా నాతో చెప్పొచ్చు కదా. వాడికి తక్షణం బుద్ధి చెప్పకపోతే ఏం లాభమమ్మా? వాడు నేనేం చేయలేదంటాడు. అందుకే ఒక్కటిచ్చాను. కిలకిలా నవ్వింది కరుణ. కరుణ, సుబ్బారావు గారు పొలుకుబడి కలవారు. రేపేదో పేచీ పెడతారు. 16 ఏళ్లు దాటితే పంపించేయండి అంటారు. అప్పుడు నిన్ను నేనెక్కడికి పంపించను? నేను మీ అమ్మకి. బస్ బస్, ఇంక చాలు అంటూ వెళ్ళి వార్డెన్ని అమాంతం కౌగిలించుకుంది కరుణ. వార్డెన్ కరుణ తల నిమురుతూ, ఇంకిలాంటి పేచీలు తేనని మాటివు అంటూ చేయి జాపారు. ఆ అరచేతిలో ముద్దు పెట్టుకుంది కరుణ. ఇదే నా మాట, సరేనా? ఇంకెప్పుడు ఇలా చేయను చేయను చేయను, సరేనా అంటూనే అవతలకి పరిగెట్టింది. పిచ్చిపిల్ల, కన్నతల్లి అంత దురదృష్టవంతురాలు. ఇంత తెలివి, అందం, చందం ఉన్న ఆడపిల్లని స్వంతంగా తన చేతుల మీద పెంచుకోలేకపోయింది అంటూ బల్ల మీద కాగితాలు సర్దుతూ ఆలోచనలో పడ్డారు. రేపేదో రూల్స్ మార్చి పెద్ద పిల్లలు ఉండకూడదనంటే నా కరుణని వదిలి నేనుండగలనా అనుకుంది వార్డెన్. కాలేజీ చదువు ముగిసేలోగా ఓ మంచి అబ్బాయిని వెతికి అతని చేతుల్లో పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. ఈ ఆలోచనొచ్చాక ఆమె మనసు తేలికైంది. మెరుపు తీగలా ఉండే కరుణని కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు ఎవరైనా అని మురిసిపోయింది వార్డెన్. కరుణ శరణాలయంలో పిల్లలకి కావలసిన పనులు చేస్తూ వంటింట్లో టైం ఉన్నప్పుడు కూరలవి తరిగివ్వడం లాంటి చిన్న చిన్న పనులు చేసేది. హై స్కూలు దాటి మంచి మార్కులు తెచ్చుకుంది. తెలివైన కరుణని కాలేజీలో చేర్పించడానికే నిర్ణయించారు వార్డెన్. చదువు ఎంతున్నా ఎక్కువ కాదు.
ఆడపిల్లకి తన కాళ్ళ మీద తను నిలబడగల శక్తిని, ధైర్యాన్ని ఇచ్చేది చదువేనని నమ్మిన వ్యక్తి వార్డెన్. అందుకే కరుణని కాలేజీలో చేర్చారు. కరుణ చీర కట్టింది. వాలు జడ చక్కగా దువ్వి జడ వేసుకుంది. నుదుట ఎర్రని కుంకుమ పెట్టుకుంది. తీర్చినట్టున్న కళ్ళకి కాటుక ఎంతో అందంగా ఉంది. చేతిలో పుస్తకాలు పట్టుకుని ఆఫీస్ రూంలోకి వచ్చింది. అమ్మా అంటూ వంగి వార్డెన్ పాదాలకి నమస్కరించింది. ఒక్క క్షణం రెప్ప వేయకుండా కరుణకేసి చూశారు. లే కరుణ, లే అంటూ ఎంతో ప్రేమతో భుజాలు పట్టి లేవదీశారు. కరుణ, ఇన్నాళ్ళు చిన్న లోకంలో మిసిలావు. ఇప్పుడింక విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నావు. నీ దుడుకుతనం తగ్గించుకోవాలి. అందరితో సవ్యంగా ప్రవర్తించాలి. తెలిసిందా? తెలిసింది అన్నట్టు తలూపింది కరుణ. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏం తెలిసింది? అంత గట్టిగా తల ఊపావు అడిగింది వార్డెన్. చేతిలో పుస్తకాలు బల్ల మీద పెట్టింది. వార్డెన్ భుజాల మీద 2 చేతులు వేస్తూ, ఏం తెలిసిందా? ఎవరేమన్నా తలంచుకుపో, ఎదురు చెప్పకు. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు. అప్పుడే మంచి పేరు తెచ్చుకుంటావు. లేకపోతే డిగ్రీ పట్టా తప్పించి అన్ని పట్టాలు నీకొస్తాయి అని కదా మీరు చెప్పిన దాని ప్రతిపదార్థం. వేళకోళంగా అడిగింది. అమ్మా, మీదంతా పాతకాలం. ఈ రోజుల్లో పడుంటే ఇంకా తలెత్తుకోకుండా అణిచేస్తారు. తొలగి నిలుస్తున్న కొద్దీ ఇంకా తోసేస్తారు. అందుకోసం ఆడది ఏం చెయ్యాలో తెలుసా? తన ఆడతనం మరిచి హాయిగా తను సంఘంలో ఒక జీవిగా భుజం భుజం కలిపి తోసుకుపోవాలి. అప్పుడేగా ఆమెని గౌరవిస్తారు, ఆమెని చూసి భయపడతారు. తెలిసిందా? వార్డెన్ తనని అడిగినట్టే వార్డెన్ని కరుణ అడిగింది. వార్డెన్ నవ్వుతూ తలూపింది. నవ్వుతూనే ఏం తెలిసింది అడిగింది. ఏం తెలిసిందా అంటూ కరుణ చెవి ఒక చేత్తో పట్టుకుంటూ కుర్చీలోంచి లేచింది వార్డెన్. కరుణ, జీవితంలో అన్నీ సవ్యంగా సాగిపోతే ఏ గొడవ లేదు. కానీ ఎదురు దెబ్బతింటేనే గాని వాస్తవిక పరిస్థితులు అసలు బోధపడవు నీలాంటి కన్నె పిల్లలకి. ఈ సంఘంలో ఆడబ్రతుకు అంత మధురమైంది అయితే ఎంతమంది వంచితులుంటారా? ఎంతమంది దిక్కుముక్కు లేని పిల్లలుంటారా? పిచ్చి, నువ్వు చిన్నదానివి. నీకింకా బాధ్యత అంటే ఏంటో తెలీదు. అవి మనిషిని ఎంత తలవంచేలా చేస్తాయో నీకు తెలీదు. అంచేత ప్రస్తుతానికి చెప్పిన మాట విను అంటూ బయటికి తోశారు. నవ్వుతూ చెయ్యి ఊపుతూ గేటు దాటింది కరుణ. దీర్ఘంగా నిట్టూరుస్తూ కుర్చీకేసి తిరిగారు వార్డెన్. కరుణకి ఫీజు డబ్బు అసిస్టెంట్ అడిగింది. నే కట్టాను. కరుణ తెలివైన పిల్ల, తప్పకుండా స్కాలర్షిప్ వస్తుంది అంటూ తన కుర్చీలో కూలబడ్డారు. అలాని స్వంత డబ్బు పెట్టడం ప్రారంభిస్తే ఎందరికని పెట్టగలరు? కరుణలా పెరిగిన పిల్లలి శరణాలయంలో ఎందరున్నారమ్మా? నీ పిచ్చిగాని నెలల పాపగా నా చేతిలోకొచ్చింది. అప్పట్నుంచి చూస్తున్నాను. కరుణ తెలివితేటల్లోనే కాదు, పని పాటల్లో కూడా చురుకు. ఇంతమంది పిల్లలు పెరిగారు ఇక్కడ. ఎంతమంది మన కరుణలా అడగకుండా పని చేయడానికి దిగరు. 10 సార్లు చెప్తే ఓ పని అయిష్టంగా చేస్తారే గాని ఇదే నా ఇల్లు అన్న అభిమానంతో చేసేది ఈ కరుణొక్కతే. ఇదే మీ ఇల్లు కనుక తనది ఇదే అనుకుంటోంది. వార్డెన్ ఎక్కడో ఆలోచిస్తూ, అనుకోని పెళ్లి చేస్తే అత్తవారింటికి వెళ్ళాక ప్రతి ఆడకూతురికి ఓ పుట్టిల్లు కావాలనుంటుందిగా. ఇదే తన పుట్టిల్లు అనుకోని అంటూ ఫైలు తీశారు. అవును, కరుణకి పుట్టినిల్లిది. ఇంకో ఇల్లేం చూసింది కనుక అని నిట్టూర్చారు. మీదంతా మరీ చోద్యం. కరుణకి తల్లి మీరే అనుకుంటోంది. మీరెందుకలా నమ్మిస్తారు? నేను కరుణకి తల్లినా? అంత అదృష్టమే నాకుంటే కరుణ నా గుండెల మీద ఇంత బరువుగా ఉండేదా? మీరంతా ఆమెని ఓ అనాథగా ఏసడించగలిగేవారా? చూడమ్మా, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తేకు కొంచెం తీవ్రత ధ్వనిస్తూనే అన్నారు. అందరూ అనుకుంటారు. అందుకన్నాను గాని కరుణంటే నాకేం శత్రుత్వం లేదమ్మా. అందరూ మిమ్మల్ని అమ్మగారంటారు. కరుణ మిమ్మల్ని అమ్మ అంటుంది. ఆమెకి ఎవరు చెప్పినా మీరామె తల్లి కాదంటే నమ్మదు. పైగా దెబ్బలాటకు దిగుతుంది. పిచ్చిపిల్లది, పోని అనుకోని ఆ ధైర్యంతో బ్రతకని అంటూ ఫైలు మూసి లేచారు. కాలేజీలో చేరిన 3 నెలల్లో కరుణ చాకులాంటి పిల్ల అని పేరు తెచ్చుకుంది. తెలివితేటలున్నప్పుడు అల్లరి చేసినా రాణిస్తుంది అనుకునేవారు లెక్చరర్స్. కరుణ మీద అప్పుడప్పుడు వచ్చే సిల్లీ చాడీలు విని వ్యక్తిత్వం కల కరుణను చూసి సాటి ఆడపిల్లలే చెవులు కొరుక్కునేవారు. కానీ ఇది కరుణ ఎప్పుడూ గమనించలేదు. ఆ రోజు మామూలుగా టైంకి కాలేజీ కాంపౌండ్లో అడుగు పెట్టింది. ఇంకా ఎక్కువ మంది రాలేదు. జనం రద్దీ లేక గ్రౌండ్ విశాలంగా కనిపిస్తోంది. లాన్స్ మీద వయ్యారంగా పడుకుని తన బృందంతో కబుర్లు చెప్తున్నాడు ఆనంద్. కాలేజీ తెరిచిన మరునాడే 3 నెలలు సస్పెండ్ చేశారు ప్రిన్సిపాల్ ఆనంద్ని. ఎవరో కొత్త పిల్లని పట్టుకుని ఏడిపించాడని. ఈరోజే మళ్లీ కాలేజీలో అడుగు పెట్టాడు.
ఈ 3 నెలలు వింతలు, విశేషాలు, స్నేహాలు ఒకేసారి ఆనంద్ చెప్పాలని తాపత్రయపడిపోతున్నారు. అంతా విని ఆనంద్ లేచి చేతులు దులుపుకున్నాడు. అయిందా మీ గోల? అడిగాడు విస్తుపోతూ. అదేంటి గురు అన్నాడు. లేకపోతే 3 నెలల ముష్టి కాలేజీకి రాలేదని సన్యాసం పుచ్చుకున్నానా? అడిగాడు ఆనంద్. అంటే వేదవాయులు సరసం ఎప్పుడూ విరసంతో ప్రారంభమవుతుంది. ఎవతనైతే అల్లరి చేశానని నన్ను సస్పెండ్ చేశారో అదే ఇప్పుడు వీడి చుట్టూ తిరుగుతుంది అంటూ గర్వంగా ఛాతి మీద కొట్టుకున్నాడు. నిజంగానా? అదెలా సాధ్యమైంది గురు? మరీ దగ్గరగా చుట్టుముట్టారు ఆనంద్ గుంపు. అందరికేసి ఓసారి చూసి పెదవి విరిచాడు ఆనంద్. ఎందుకులేండ్రా, మీకు చెప్పి ఏం ప్రయోజనం? ఉట్టి పిరికి వెదవలు, లైఫ్ ఎంజాయ్ చేయడం తెలీదు మీకు అన్నాడు. అరే అలా అనేస్తే ఎలా? అందుకేగా ఈ శిష్యరికం అన్నాడొకడు. నిన్ను చూస్తుంటే చచ్చే జలసీగా ఉందిరా అంటూ బాధపడ్డాడు ఇంకొకడు. ఎందుకు జలసి? మొన్న సరళని సర్కస్కి తీసుకెళ్ళినందుక? నిన్న కుసుమని కాలేజీ ఎగ్గొట్టించి పిక్నిక్కి తీసుకెళ్ళినందుక? అటు మొన్న ఉమని. గురు చాలు, ఇంకా చెప్పి మమ్మల్ని చంపకు అంటూ గోలగా అరిచారంతా. అది అలా బ్రతిమాలుకోండి అంటూ కాలర్ సర్దుకున్నాడు ఆనంద్. కరుణతో పాటు నడుస్తూ ప్రకాష్, కరుణ ఓసారి నీ రికార్డు ఇస్తావా అడిగాడు. ఏం, నువ్వు రాయలేదా అంటూనే తన రికార్డు అందించింది. పక్కనే ఉన్న మూర్తి కూడా కరుణ ప్లీజ్ అన్నాడు. ఏంటి, మళ్ళీ నోట్స్ రాసి పెట్టాలా? నోనో, నీ తెలుగు టెక్స్టు ఒకసారి కావాలి. నీ పుస్తకం ఏమైంది? సిగరెట్ ప్యాకెట్ కోసం అమ్మేలేదు కదా అంటూ అందించింది. రేపిచ్చేస్తా కరుణ. ఆ యముడు పుస్తకం లేకుండా క్లాసుకి రానివ్వడు అంటూ వెళ్ళిపోయాడు. ఎవర్రా ఈ శాల్తీ? కరుణని దూరం నుంచి రెప్పవాల్చకుండా చూస్తూ అడిగాడు ఆనంద్. నువ్వు వెళ్ళాక వచ్చింది గురు. ఇలాంటి ఆడపిల్లని ఎప్పుడూ చూసుండవు. ఏం కదా? కదే, చాలా తలపొగరు. అందరితో మాట్లాడుతుంది కానీ ఎవరినీ లెక్క చేయదు. పైగా తెలివైంది. ఇంకా వేరే చెప్పాలా అన్నాడొకడు. సాలోచనగా చూస్తూ ఊరుకున్నాడు ఆనంద్. కరుణ నిప్పులాంటిది గురు, లాభం లేదు అన్నాడు. ఆనంద్ నవ్వుతూ లేచాడు. నడుం మీద చేతులు వేసి నిలబడి కరుణ నడకని గమనిస్తున్నాడు. కరుణ వస్తుంటే చాలామంది హలో అని పలకరింపుగా చెయ్యి ఊపారు. కరుణ కొందరిని చూసి పలకరింపుగా నవ్వుతూ కొందరికి చెయ్యి ఊపుతూ ముందుకొస్తోంది. ఏమందం! కాలేజీ కాంపౌండ్లో ఒక్కసారి మెరుపు మెరిసినట్టుంది అనుకుని గట్టిగా ఈల వేశాడు ఆనంద్. కరుణ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆనంద్ చాలా గర్వంగా వంగాడు, సలాం చేస్తున్నట్టు. కరుణ వాణ్ణొకసారి నకసిక పర్యంతం చూసి పెదవుల మీదకి చిన్న నవ్వు తెచ్చుకుంది. ఇలారా అన్నట్టు చెయ్యి ఊపింది. ఆనంద్ చాలా ఉత్సాహంగా ముందుకొస్తూ హలో అన్నాడు. కరుణ చేయి సర్దుకుని చాచి చెంప మీద ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకి ఎదురు చూడలేదేమో అదిరిపడ్డాడు ఆనంద్. ఇంకెప్పుడు ఇలా చేయకు, ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అనేసి చకచకా నడుస్తూ లేడీస్ కామన్ రూమ్ కేసి వెళ్ళిపోయింది. ఆనంద్ బృందం అతన్ని చుట్టుముట్టింది. చెప్పలేదా సారు, నిప్పు, కరుణ నిప్పు. చెంప తడుముకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు ఆనంద్. వేదవాయులు, మీకేం తెలుసు? సరసం ఎప్పుడు ఇలా విరసంతోనే ప్రారంభమవుతుందోయ్ అంటూ కాలేజీకేసి దారి తీశాడు. కాలేజీ గంట చప్పుడు కుర్రాళ్ల గోలలో కలిసిపోయింది. కామన్ రూంలో అడుగు పెట్టేసరికి ఆ అమ్మాయిలంతా కరుణని చుట్టుముట్టారు. కరుణ, మా బాగా చేశావే. వెధవ, వాడికి అంతే కావాలి. నిన్న నన్ను చూసి ఇలాగే ఈల వేశాడు అంది ఒక అమ్మాయి. ఆధునికంగా అలంకరించుకున్న అమ్మాయికేసి ఒకసారి రెప్పవేయకుండా చూసింది కరుణ. ఆ అమ్మాయి పొట్ట మీద పుస్తకంతో చరుస్తూ ఈ వేషం చూసి వేసుంటాడు, నువ్వెందుకు కొట్టలేదు అంది కరుణ. ఆ అమ్మాయిలంతా గొల్లును నవ్వారు. రేపటి నుంచి ఇంకా అల్లరి చేస్తాడేమోనని భయం వేసింది. నీకేం, నిన్నెవరూ ఏమనరు. ఇలా జరిగిందని తెలిస్తే నన్నే తిడుతుంది మా అమ్మ అంది ఒక అమ్మాయి. అంటే నన్ను అడిగేవారు లేరు కనుక కొట్టానంటావు అంతేనా? వింతగా అడిగింది కరుణ. అవును కరుణ, నిన్నెవరేమంటారు? వాళ్ళకేం పట్టింది? అంచేత నన్నెంత అల్లరి పెట్టినా పర్వాలేదు అవునా? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది కరుణ. అవునే కరుణ, అమ్మలు నాన్నలు ఉంటే ఎంత న్యూసెన్సో నీకు అర్థం కాదు. వాళ్ళ కట్టడికి అంతూ పొంతూ ఉండదు, అర్థం ఉండదు. ఏం జరిగినా ఆడపిల్లవి సిగ్గులేదు అనేస్తారు. అరిటాకు మీద ముళ్ళు, ముళ్ళు మీద అరిటాకు అంటూ ఒక సామెత పారేస్తారు. అక్కడికి ఆ సామెత సర్వం వివరించేసినట్టు వాళ్ళుంటే బోరనుకో. మనం తప్పు చేయకపోతే పడి ఉండడం అనవసరం, తప్పు చేస్తే ఒప్పుకోవడం అవసరం. అంతేగాని ఆడపిల్లలంటే ఇంతేనా? అంతేలే అంతే. ఎవడేం అల్లరి పెట్టినా తన మానాన్న తను తలంచుకుని వెళ్ళిపోవాలి. చాలా అసహనంగా తల విదిల్చింది కరుణ. నో, నేను ఒప్పుకోను. ఆడపిల్లకేం తక్కువ?
ఎవరేమన్నా ఎందుకు పడి ఉండాలి? అక్కడికి వాడు చేసిన పని రైటు, మనం బుద్ధి చెప్పడం తప్పునా? నాన్‌సెన్స్. మనం ఊరుకుంటున్నాం కనుక అలా చేయగలుగుతున్నారు. 2 సార్లు తిరగబడితే సరి తెలుసుకుంటారు. తెలుసుకుంటారో లేదో గాని మన పేర్లు గోడలకెక్కిస్తారు. ఏడిశారు. ఎక్కించి ఏం చేస్తారు? నిర్లక్ష్యంగానేసి క్లాసుకేసి దారి తీసింది కరుణ. నీలాంటి వాళ్ళు కాలేజీకి నలుగురైనా ఉండాలే అంటూ కరుణ వెనక సాగారంతా. క్లాసు రూమ్ చేపల బజార్లా గోలగోలగా ఉంది. అమ్మాయిలు భయపడుతూ అడుగుపెట్టగానే ఆ గోల తారాస్థాయిని అందుకుంది. తన సీట్లో కూర్చుంటూ కరుణ ఓసారి అందర్నీ తేరిపారా చూసింది. పక్కనున్న సుధ కరుణని మోచేత్తో పొడిచింది. వాణ్ణి చూడు అన్నట్టు. కరుణ చూసింది. వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఏం మోహన్, నీ టైలర్ ఎవడో గాని వాడికి పద్మశ్రీ ఇప్పించాలి. 1, 2, 3, 4, 5, 6, 7 మై గాడ్, ఆకాశంలో చుక్కలైనా లెక్క పెట్టొచ్చు గాని నీ చొక్కా మీద బొత్తాలు లెక్క పెట్టడం ఆ భ్రమతరం కాదు అంది నవ్వుతూ. ఆ అమ్మాయిలు దొంగ నవ్వులు నవ్వారు. మోహన్ నవ్వలేక నవ్వాడు. ఇంతలో రాగ వచ్చి పుస్తకం అందిస్తూ, చాలా థ్యాంక్స్ కరుణ, ఎవరూ ఇవ్వకపోతే నేను చచ్చుండేవాణ్ణి. బాగుంది. ఈ మాత్రం దానికే చచ్చే బదులు బుద్ధిగా ఆ అమ్మాయిలా నోట్సు గట్రా రాసుకోకూడదు. సడన్గా మాట్లాడి రాఘవ చొక్కాకేసి తీక్షణంగా చూడడం మొదలుపెట్టింది. ఏమైంది? వాట్ హ్యాపెండ్? అంటూ చొక్కా చూసుకున్నాడు రాఘవ. కరుణ, దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు కోపంగా. అదే నేను అంటున్నాను బ్రదర్. మరిచిపోయి ఆ అమ్మగారి చీర కాని నీకు కుట్టేలేదు కదూ అంటూ గొల్లుమంది. కరుణతో పాటు అంతా గోల చేశారు. ఆ అబ్బాయిల ఈలలు తప్పట్లతో లెక్చర్ హాలు దద్దరిల్లిపోయింది. అబ్బబ్బా, ఏ జనంలో చేసిన పాపం దానికి పాఠాలు చెప్పమని శిక్ష విధించాడు అని సణుక్కుంటూ తలపాగా సర్దుకుంటూ క్లాసులోకి ప్రవేశించారు లెక్చరరు. క్లాసులో గోల సొద్దుమణిగింది. అక్కడక్కడ చెల్లాచెదురుగా తిరుగాడుతున్న కుర్రాళ్లంతా ఎక్కడికక్కడ కూలబడ్డారు. క్లాసు రూమ్ అంతా ఓసారి కలిజూసి, ఇంకా మీకెప్పటికొస్తుంది బుద్ధి అంటూ కోపం గరిచారు. రాదు, ఎవరో కీచుగా అరిచారు. మళ్ళీ క్లాసు గోలలో మునిగింది. డస్టర్ పెట్టి ఎంత గట్టిగా బల్ల మీద కొట్టినా ఆ గోల ఆగలేదు.